హాయ్ హలో నమస్తే, నేను చోళ కృష్ణాంజనేయులు. బీజేపీతో పొత్తు ఫైనల్ అయిపోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ముందుకెళ్ళబోతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు వ్యాఖ్యలు చేశారు. ఇది కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఆయనకు ఖచ్చితమైనటువంటి సమాచారమే ఉండొచ్చు. బీజేపీతో సీట్లు సర్దుబాటు కూడా అయిపోయింది. ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనేది కూడా అయిపోయింది. దాదాపుగా ఫైనల్ అయిపోతున్నాయి. ఇక ఎన్నికలకు సంబంధించి మేము రెడీ అయిపోతున్నాం అనేటువంటి విధంగా మాట్లాడారు. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే మాట్లాడాడు, కానీ పార్టీ అధిష్టానం అయితే ఇంతవరకు అచ్చెన్నాయుడు కానీ, లేకపోతే లోకేష్ కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ఈ పొత్తుల మీద మాట్లాడటం లేదు. అసలు పొత్తులు ఏంటి, వ్యవహారం ఏందో తెలియదు. అయితే ఢిల్లీ నుంచి అదుగో పిలుపు వస్తుంది, ఇదిగో పిలుపు వస్తుంది. ఇలా ఎదురు చూడటమే సరిపోతుంది తెలుగుదేశం, జనసేన నేతల పరిస్థితి. బీజేపీ పెద్దలు ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు ఏంటి అని ఎదురు తినాలి చూస్తున్నారు. వాస్తవంగా 19వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ అపాయింట్మెంట్ వచ్చని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్తారు, ఇద్దరిని కలిసి రమ్మన్నారు. అందుకు రెడీగా ఉండమని చెప్పారు. డేట్ ఇస్తే దాని మీద ఒక సమయం ఇస్తే వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటిది. అయితే పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళనే రమ్మన్నారు ఢిల్లీకి. అది 22వ తారీఖున అపాయింట్మెంట్ ఉంది అనేటువంటిది ఇప్పటి వరకు లేటెస్ట్ సమాచారం. ఇది 22 అనంటే ఎల్లుండి పవన్ కళ్యాణ్ వెళ్తారు. పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడతారు. పొత్తులు బీజేపీ, జనసేన అయితే పొత్తులు ఉన్నాయి. వాళ్ళిద్దరికి మధ్య వివాదం ఏం లేదు. తెలుగుదేశంతో పొత్తు ఉండాలా లేదా బీజేపీకి అనేటువంటిదే ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో జేపీ నడ్డా, అమిత్ షా మాట్లాడారు. మరి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు బయటికి ఇంతవరకు అయితే ఏమి వెల్లడించలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి వస్తే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు అనేది సమాచారం. అంటే పవన్ కళ్యాణ్ పిలిచి బీజేపీ, జనసేన ఎన్ని అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీ నుంచి కావాలనుకుంటున్నాయి, అదేవిధంగా ఎన్ని ఎంపీ సీట్లు కావాలనుకుంటున్నాయి, ఎక్కడెక్కడ కావాలనుకుంటున్నారు, స్పెసిఫిక్గా వాళ్ళు ఒక సమాచారాన్ని పవన్ కళ్యాణ్కి ఇచ్చేదానికి అవకాశం ఉండదు బీజేపీ వైపు నుంచి. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వరి నేతృత్వంలో మన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో జరిగినటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒక 25 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలి ఏంటి అనే దాని మీద, ఒక 8 ఎంపీ స్థానాలకు సంబంధించి, లేదు అంటే ఒక 6 అయినా సరే ఇచ్చేదాని మీద అడగాలి అనే దాని మీద, ఎక్కడెక్కడ ఏంటి అనే దాని మీద కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర బీజేపీ తరఫున కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే ప్రతిపాదన ఇచ్చి ఉన్నారు. ఇక బీజేపీ నుంచి, రాష్ట్ర నాయకత్వం నుంచి ఏ విధమైన కేంద్ర నాయకత్వం కింద నిర్ణయం తీసుకొని పొత్తులో మీరు వెళ్ళండి అని వాళ్ళు రెడీ, లేదు అంటే మేము విడిగా పోటీ చేయడానికి కూడా రెడీ అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చెబుతుంది. అది వేరే విషయం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే మరి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు పెడతారు అమిత్ షా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి? ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కాదు కదా ఈ షరతులు, తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒకటి అంశము. దానికి పవన్ కళ్యాణ్ కూడా రెడీగా ఉన్నాడు. ఆయన కూడా నాకు పవర్ షేరింగ్ కావాల్సిందేనండి, బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా జన సైనికులు అందరూ కోరుకునేది అదే. బీజేపీకి కూడా పవర్ షేరింగ్ కావాలండి. బీజేపీకి కూడా ముఖ్యమంత్రి కావాలి, 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ. జనసేనకు కూడా కావాలి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముగ్గురం కలిసి పవర్ షేర్ చేసుకున్నాం. సీట్ల విషయంలో కూడా అయితే సీట్ల విషయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక సమాచారం ఏమిటి అని అంటే, కేవలం 95 సీట్లకు మాత్రమే తెలుగుదేశం పార్టీని పరిమితం చేసి జనసేన అదేవిధంగా బీజేపీ 80 సీట్ల వరకు తీసుకోవాలి అసెంబ్లీ స్థానాలని. ఎంపీ స్థానాల వరకు వచ్చేసరికల్లా 10 నుంచి 12 స్థానాలు తీసుకోవాలి. మరి దీని మీద అంగీకరిస్తారా తెలుగుదేశం పార్టీ నేతలు, అంగీకరించరా అనేది తెలియదు. తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోతే ఇప్పటికే ఆ చర్చలకు కూడా వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడుని వాళ్ళు పిలిచారు అంటే బీజేపీ కూడా పొత్తులు పెట్టుకోవాలని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు, ఆ షరతులకు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో వాళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వాటికి అంగీకరిస్తే బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇక్కడ పొత్తుల విషయం ఎలా ఉంది అంటే 2 అడుగులు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంది. ఒకవైపునేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం, బహిరంగ సభల మీద సభలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. 8 లిస్టులు ఇచ్చేశారు. పూర్తి స్థాయి లిస్టులు రెడీ అయిపోతున్నారు. అసమ్మతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కానీ
తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి జనసేన అని పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశాలకు పరిమితం అవుతున్నారు. రాకదలు రాని చంద్రబాబు నాయుడు సభలు పెట్టినా, లేకపోతేనేమో నారా లోకేష్ శంకరరావు సభలు పెట్టినా ఇది విడివిడిగా పెడుతున్నాయి తప్ప తెలుగుదేశం జనసేన కలిసి అసలు మేనిఫెస్టో విషయంలో ఒక ప్రకటన చేసి అభ్యర్థుల విషయంలో క్లారిటీ వస్తే కదా ఎన్నికల వాతావరణం వచ్చేది. ఆ విషయంలో కొంత ముందుకు వెళ్ళలేకపోవటం అనేటువంటిది కొంత సమస్యగా ఉంది ఇది. మరి ఈ సమస్యని ఎలా అధిగమిస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద ఢిల్లీ వైపు ఎదురు చూసినట్టు, ఇప్పుడు రైతుకైనా ఆకాశం వైపు వర్షం కోసం ఎదురు చూసినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా ఢిల్లీ వైపు అలాగే వాళ్ళ సందేశం కోసం, వాళ్ళ పిలుపు కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నోటిఫికేషన్లు విడుదలవుతాయి అనేటువంటి వాతావరణం వస్తుంటే ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్ళటానికి ఇది ఒక ప్రతిబంధకంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలు మరి ఎప్పుడు పొత్తులు ఖరారు చేసుకుంటే ఏంటి, అసలు ఆ సీట్ల ఖరారు ఎప్పుడు అవుతుంది, అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? అభ్యర్థుల ప్రకటన అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఫిబ్రవరిలో అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చు తెలుగుదేశం జనసేన ఒకవేళ బీజేపీ కలిసినా కూడా. ఇక మార్చి ఫస్ట్ వీక్లోనే ఏదైనా అభ్యర్థుల ప్రకటన అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చేమో. ఇక తెలుగుదేశం జనసేన వీళ్ళ కూటమికి సంబంధించి అయితే ముందైతే అభ్యర్థుల ప్రకటన ఉండకపోవచ్చు, ఓన్లీ మేనిఫెస్టో ప్రకటన, ఉమ్మడి సభలు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి.